పాకిస్తాన్కి చెందినటువంటి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఉంది కదా, ఆ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత ఒక ఆయన గబీల్ గబూల్ అనే ఒక నేత ఇప్పుడు వణికిపోతున్నాడు దురంధర్ 2 వచ్చిన తర్వాత. దురంధర్ 1 మొదటి భాగం వచ్చింది కదా, ఆ సినిమాలో జమాల్ జమీల్ అనే ఒక పాత్ర ఉంటుంది, అంటే హీరోయిన్ తండ్రి పాత్ర. అది పాకిస్తాన్కి ఫేవర్గా ఉంటుంది ఆ పాత్ర. అయితే ఈ పాత్ర నా జీవిత కథ ఆధారంగానే వచ్చింది అంటూ చాలా ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పుకున్నాడు, ఈ గబీల్ అని ఆయన. దాంతో అప్పటి వరకు చాలామంది నన్ను జమాల్ జమీల్ అనే పిలుస్తున్నారు ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి. ఈ సినిమా విజయంలో నా పాత్ర కూడా కీలకం అన్న విధంగా మాట్లాడుకున్నాడు. దాంతో స్థానికంగా చాలామంది అతన్ని ఒక సెలబ్రిటీని చేశారు. మామూలుగానే లీడరు, కానీ అక్కడ లీడర్ పెద్దగా ఇది ఉండదు. కానీ ఇప్పుడు సినిమా వచ్చిన తర్వాత బాగా పాపులర్ అయ్యాడు. దానివల్ల చాలామంది ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఆ ఇంటర్వ్యూలు కూడా అదే చెప్పుకున్నాడు. అయితే పార్ట్ 2 వచ్చిన తర్వాత సీన్ అంతా మారిపోయింది. జమాల్ జమీల్ అనే పాత్ర పూర్తిగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా మారిపోయింది. గూఢాచర్యం చేయడం, భారత్కి సహకరించడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆ పాత్రకి నాకు సంబంధం లేదు, ఆ పాత్ర ఎవరితో మరి నాకు సంబంధం లేదన్న విధంగా మాట్లాడుతున్నాడు. పైగా భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు అతన్ని తిట్టకుండా తిడుతున్నారు. పైగా ఇప్పుడు నిఘా కూడా ఆయన మీద ఉంటుంది అనే ఉద్దేశం కూడా జరుగుతుంది. పాకిస్తాన్ లోకల్ పత్రికలు కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నాయి. ఇప్పుడు అదే జీవిత కథ ఆధారంగా తీస్తే మరి ఇతని మీద అనుమానం ఉన్నట్లే కదా అన్న విధంగా రాస్తుంటే ఇప్పుడు ఈయన మీద పోలీసులు కానీ మిలిటరీ కానీ యాక్షన్ తీసుకుంటుందేమో అని భయపడిపోయి చస్తున్నాడు. బయటికి కూడా రావడం లేదంట. అందుకే ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి.